లాజికల్ ఆపరేటర్స్, మ్యాథమెటికల్ ఆపరేటర్స్ ఇవన్నీ వినడానికి కాన్సెప్ట్స్ చాలా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంటుంది. బట్ టు బి ఫ్రాంక్ ఏంటంటే ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని మనం ఆల్రెడీ యూజ్ చేసాం. ఈవెన్ ఫార్ములా ఫీల్డ్స్‌లో యూజ్ చేసాం. వాలిడేషన్ రూల్స్‌లో అండ్ ఈవెన్ ఫ్లోస్‌లో కూడా. ఇది కొత్త కాన్సెప్ట్ అయితే కాదు. ప్రీవియస్‌గా మనం యూజ్ చేస్తున్న కాన్సెప్టే. బట్ ఇక్కడ ఏంటంటే మనం కోడింగ్ చేస్తున్నాం అనేది ఒకటే ఒక డిఫరెన్స్ అయిపోయింది. ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ అంతా సిమిలర్ గానే ఉంటుంది. ఐ థింక్ మ్యాప్ అయిపోయింది. రైట్. అర్థమెటికల్ ఆపరేటర్స్. రైట్. మనం సపోజ్ మీరు ఇప్పుడు ఫ్లో ఉంది లేదా ఫార్ములా ఫీల్డ్ ఉంది. దాంట్లో ఒక 2 వాల్యూస్‌ని మీరు అడిషన్ చేయాలి అంటే ఏం యూజ్ చేస్తారు? ప్లస్ రైట్. మనకు రెగ్యులర్ స్కూల్‌లో, కాలేజ్‌లో అయిన మ్యాథమెటిక్స్ బేసిస్‌లో అయితే మనం ప్లస్సే యూజ్ చేస్తాం. ఈవెన్ కోడింగ్‌లో కూడా మీరు ఏదైనా 2 నంబర్స్‌ని అడిషన్ చేయాలి అనుకుంటే ప్లస్ ఉంటుంది. సబ్ట్రాక్షన్ చేయాలి అనుకుంటే మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్ వీటన్నిటిని మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటాం. రైట్. బేసిక్‌గా మీరు ఒక ప్రోగ్రామ్ రాస్తున్నారు. రాస్తున్నప్పుడు సమ్ కైండ్ ఆఫ్ మ్యాథమెటికల్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేయాలి. బేసిక్‌గా ప్రోగ్రామ్ అంటేనే ఏదో ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ పర్ఫార్మ్ అవుతూనే ఉంటుంది. మేబీ అది స్ట్రింగ్స్ అయినా, మేబీ అది ఇంటీజర్స్ అయినా. బట్ ఏదో ఒకటి అయితూనే ఉంటుందన్నమాట. ఆ సిట్యుయేషన్‌లో మనం మోస్ట్‌లీ ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేస్తామన్నమాట. రైట్. అండ్ ఇవి ఫ్లోస్‌లో యూజ్ చేసాం. అండ్ ఆల్సో ఈవెన్ మనం ఇక్కడ కూడా ఏది ఫార్ములా ఫీల్డ్స్‌లో కూడా యూజ్ చేసాం. సో, ఇక్కడ ఓన్లీ స్పెసిఫిక్‌గా కొత్త అని కాదు. సో, మనం అక్కడ యూజ్ చేసాం. బట్ ఇక్కడేంటంటే ఆ వేరియబుల్స్ ఏవైతే ఇంటీజర్స్ ఉన్నాయో ఆర్ ఎల్స్ అదర్ డేటా టైప్స్ ఉన్నాయో వాటిని మనము ప్లేస్ చేయొచ్చనమాట. అడిషన్, సబ్ట్రాక్షన్. అండ్ ఇక్కడ ఇంకోటి గుర్తుంచుకోండి. డైరెక్ట్‌గా ఏదైతే ఈ లిస్ట్ వేరియబుల్స్ ఆర్ మ్యాప్ వేరియబుల్స్ ఉన్నాయి కదా! వాటి మీద మనం డైరెక్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయలేము. ఎందుకంటే ఇప్పుడు సెట్‌లో, లిస్ట్‌లో అండ్ మ్యాప్‌లో మోర్ థాన్ 1 వాల్యూస్ ఉంటాయి. ఒకవేళ వీటిలో కూడా మీరు ఈ అర్థమెటిక్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేయాలి అంటే ఈ గెట్ మెథడ్ ఉంది కదా! ఆ గెట్ మెథడ్ యూజ్ చేసి పర్ఫార్మ్ చేయాల్సుంటుంది. అండ్ సెట్ అనేది ఒక 2 స్పెసిఫిక్ సినారియోలే ఉంటుంది. అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా మనం ప్రివియస్ రాసేటప్పుడు. బట్ యాస్ ఆఫ్ నౌ ఒకవేళ మీరు లిస్ట్ ఉంది. లిస్ట్‌లో ఉన్న ఒక వాల్యూని అండ్ లిస్ట్‌లో ఉన్న సెకండ్ వాల్యూతోనే మీరు సమ్ మ్యాథమెటికల్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేయాలంటే అప్పుడు ఏం చేస్తారు? లిస్ట్‌లో ఉన్న ఒక వాల్యూని మనం యాక్సెస్ చేయాలి అంటే గెట్ మెథడ్ యూజ్ చేస్తాం. ప్రీవియస్‌గా చూసాం. సో, గెట్ మెథడ్‌లో ఏం పాస్ చేయాల్సి ఉంటుంది? ఇండెక్స్. వాటెవర్ ఇండెక్స్ మీరు టార్గెట్ చేస్తున్నారో ఆ ఇండెక్స్‌ని పాస్ చేస్తే సరిపోతుంది. అండ్ మనకిక్కడ అలా కాకుండా ఇంకా సింపుల్‌గా లెట్స్ టేక్ ఇంటీజర్ a ఈక్వల్స్ టు అండ్ ఇంటీజర్ బ్రో స్క్రీన్ షేర్ అవ్వట్లేదు బ్రో. అండ్ ఇంటీజర్ b ఈక్వల్స్ టు లెట్స్ కన్సిడర్ 12. మన దగ్గర ఒక 2 ఇంటీజర్స్ ఉన్నాయి. మనం ప్రోగ్రామ్ రాస్తున్నాం. రాసేటప్పుడు మనకి ఏం కావాలి అంటే ఆ 2 ఇంటీజర్స్ ఏవైతే ఉన్నాయో a ప్లస్ b మనం చేయాలి అనుకుంటున్నాం. అండ్ వచ్చిన రిజల్ట్‌ని ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి కదా! సో, దానికోసం నేను ఇంటీజర్ రిజల్ట్ అని ఒకటి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండిటిని యాడ్ చేయాలంటే మనం ఏం చేయొచ్చు సింపుల్‌గా a, b. రైట్. ఈవెన్ మీరు చేసింది స్కూల్‌లో, కాలేజెస్‌లో ఎక్కడైనా మనం ఇంతే చేసాం. కోడింగ్‌లో కూడా ఇలానే ఉంటుంది. అడిషన్ అయితేనేమో ప్లస్, ఒకవేళ సబ్ట్రాక్షన్ అయితే మైనస్, డివిజన్ రైట్ అండ్ మల్టిప్లికేషన్. బేస్డ్ ఆన్ ద సిట్యుయేషన్ మీరు ఏ మ్యాథమెటికల్ ఆపరేషన్ అయితే పర్ఫార్మ్ చేయాలి అనుకుంటున్నారో ఆ మ్యాథమెటికల్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేయొచ్చు. వీటిని అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటారు. అండ్ ఇన్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనకు సిమిలర్ గానే ఉంటాయి. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ ఈవెన్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని కాదు. మన డే టు డే లైఫ్‌లో కూడా మనం వీటన్నిటిని యూజ్ చేస్తూనే ఉంటాం. ఇది ఇవాల్టి కొత్త టాపిక్ అయితే కాదు. అండ్ ఒకవేళ కోడింగ్‌లో యూజ్ చేయాలి అంటే ఇలా యూజ్ చేసుకుంటాం మనం. అడిషన్, సబ్ట్రాక్షన్ ఇలా వాటెవర్ మీకున్న ఆ సినారియో ఉందో ఆ సినారియో బేసిస్‌లో మీరు వాటిని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. అగైన్ ఈ లాజికల్ ఆపరేటర్స్ మనం ఫ్లోస్‌లో చాలా ఎక్కువ యూజ్ చేసాం. కండిషన్స్ చెక్ చేయడానికి అండ్ ఆర్, నాట్, వాటెవర్ ఈక్వల్స్ టు, ఈక్వల్స్ టు ఇవి కూడా ఉంటాయి. బట్ ఫస్ట్ అండ్ ఆర్ ఇవి ఏవైతున్నాయో అవి చూద్దాం. ఐ థింక్ ఇవి ఇక్కడ కాకుండా నెక్స్ట్ ఒకటి కండిషన్ వస్తుంది. కంపారిజన్ కండిషనల్ రైట్. బేసిక్‌గా ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం. అవి ఎలా యూజ్ చేయాలో తెలిసిపోతుంది. ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో. మీరు ఒక కండిషన్ చెక్ చేయాలి అనుకుంటున్నారు. ఆ కండిషన్ ట్రూ అయితే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ ఆ కండిషన్ ఫాల్స్ అయితే ఇంకో బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నారు.
దీన్నే మనం ఫ్లోలో డెసిషన్ కాంపోనెంట్ అని యూజ్ చేసాం. డెసిషన్‌లో మీరేం చేశారు? ఒక కండిషన్ చెక్ చేశారు. అండ్ ఆ కండిషన్ ట్రూ అయితే దాని రిలేటెడ్ పాత్‌లోకెళ్ళి రిమైనింగ్ వాటెవర్ లాజిక్ పెర్ఫార్మ్ చేయాలో ఆ లాజిక్ అంతా మీరు పెర్ఫార్మ్ చేశారు. ఒకవేళ ఆ కండిషన్ ఫాల్స్ అయితే డిఫాల్ట్ పాత్‌లోకెళ్ళింది. లేదా అలానే మల్టిపుల్ కండిషన్స్ అయినా యాడ్ చేశారు. సేమ్ అదే డెసిషన్‌ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో వచ్చేసరికి కండిషనల్ స్టేట్మెంట్స్ అంటారు. సో, ఈ కండిషనల్ స్టేట్మెంట్స్‌లో స్పెసిఫిక్‌గా మనకు ఇఫ్ కండిషన్ అనేది ఒకటి మేజర్‌గా ఉంటుంది. సో, దాని సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే ఇఫ్ అని మెన్షన్ చేయండి. వాటెవర్ కండిషన్ ఉందో ఆ కండిషన్ ఉంటుంది. అండ్ ఇలా ఇక్కడ బ్లాక్ ఆఫ్ లాజిక్. సో, ఇక్కడ సింటాక్స్ ఇది. దీని లోపల మీకు కావాల్సిన వాటెవర్ ఆ కంపారిజన్ ఉందో ఆ కంపారిజన్ యాడ్ చేయొచ్చు. సో, బేసిక్‌గా కంపారిజన్స్ ఏం యూజ్ చేయొచ్చు? మేబీ ఏ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 20 ఏ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు బి ఆర్ ఏ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు సి. ఇలా మనం కండిషన్స్ చెక్ చేసాం కదా! ఈవెన్ అక్కడేం చెక్ చేసామంటే ఫ్లోలో ఆ డెసిషన్ కాంపోనెంట్ యూజ్ చేసి ఈ వాల్యూ ఈక్వల్స్ టు ఈ వాల్యూనా ఆర్ సంథింగ్ ఈ వాల్యూ ఈక్వల్స్ టు ఈ వాల్యూ రైట్? అలా మనం చెక్ చేసాం. సో, ఆ డెసిషన్ కాంపోనెంట్‌కి ఆల్టర్‌నేటివే కోడింగ్‌లో ఇఫ్ కండిషన్. కండిషన్స్ ఏం యాడ్ చేయాలి? ఎలా యాడ్ చేయాలి? అది మనం చూడాల్సింది. సో, ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని కలిపి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. అలా అయితేనే మీకు కంప్లీట్ అర్థమవుతుంది. సో, ఇప్పుడు మనం ఒకసారి అర్థమెటిక్ ఆపరేటర్స్ కాదు. కంపారిజన్ ఆపరేటర్స్‌లోకెళ్దాం. మనకిక్కడ డబుల్ ఈక్వల్స్ టు అండ్ నాట్ ఈక్వల్స్ టు, గ్రేటర్ థాన్, లెస్ థాన్, గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంది. సో, ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటున్నా అంటే ఏ ఈక్వల్స్ టు 8. సో, సింపుల్‌గా ఏ వాల్యూ అండ్ బి వాల్యూ ఈక్వలా లేదా అని చెప్పేసి నేను చెక్ చేయాలి అనుకుంటున్నా. సో, ఎలా చెక్ చేస్తామంటే ఇఫ్ అని మనం మెన్షన్ చేసి ఈ బ్రాకెట్స్ ఓపెన్ చేసాం కదా! రౌండ్ బ్రాకెట్స్. ఇన్‌సైడ్ రౌండ్ బ్రాకెట్ వాటెవర్ మీ కండిషన్ ఉందో ఆ కండిషన్‌ని యాడ్ చేయండి. రైట్? వన్స్ ఆ కండిషన్ యాడ్ చేయండి. అండ్ ఇక్కడ కంపారిజన్ మీరు ఎలా అయినా చేయొచ్చు. ఏ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఏ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు వాటెవర్. దెన్ ఇప్పుడు ఏమైందంటే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంది కదా! రైట్? ఈ కర్లీ బ్రాకెట్ నుంచి ఈ కర్లీ బ్రాకెట్ మధ్యల మీరు రాసే లాజిక్ ఏదైతే ఉందో అది ఓన్లీ ఏ వాల్యూ అండ్ బి వాల్యూ 2 ఈక్వల్‌గా ఉన్నప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుద్ది. లేదంటే ఎగ్జిక్యూట్ అవ్వదు. సో, చూపిస్తా నేను. సిస్టమ్ డాట్ డీబగ్ ఇన్‌సైడ్ ఇఫ్ కండిషన్ అండ్ సేవ్. సో, మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. అండ్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకు క్లియర్ ఐడియా వస్తుంది. అసలు అది ఎగ్జిక్యూట్ అయిందా లేదా అనేసి. సో, ఎగ్జిక్యూట్ చేసా అండ్ డీబగ్ ఓన్లీ అండ్ ఇక్కడ ఇన్‌సైడ్ మనం సెట్ చేద్దాం. చూడండి లాగే రాలేదసలు. రైట్? అసలది ఎగ్జిక్యూట్ అయిందా లేదా మనకు క్లారిటీ లేదు. బట్ ఒకటేంటంటే ఈ లాగ్ రాలేదంటే అది ఎగ్జిక్యూట్ అవ్వలేదు అని ఫిక్స్ అయిపోండి ఇంకా. ఒకవేళ పెట్టిన లాగ్స్ ఈ లాగ్స్ లోపల కనిపించట్లేదు అంటే దట్ మీన్స్ ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. నెక్స్ట్ ఇఫ్ ఈ ఇఫ్ కండిషన్ అనేది డెసిషన్ చెక్ చేస్తున్నాం. ఈవెన్ డెసిషన్ కాంపోనెంట్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఒక కండిషన్ యాడ్ చేస్తారు. అండ్ ఆ కండిషన్ తర్వాత మనకు డిఫాల్ట్ కండిషన్ ఉంటుంది. రైట్? ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అవ్వకపోతే ఆ డిఫాల్ట్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇక్కడ దాన్ని మనం ఎల్స్ అంటాం. డీబగ్ ఇన్‌సైడ్ ఎల్స్ కండిషన్. సో, ఇప్పుడేంటిది? ఎల్స్ కండిషన్ అనేది కైండ్ ఆఫ్ డిఫాల్ట్ పాత్. సో, వాటెవర్ మీరు కండిషన్ చెక్ చేస్తున్నారో ఆ కండిషన్ ట్రూ అవ్వకపోతే ఆటోమేటిక్‌గా ఈ ఎల్స్ పాత్ అనేది వచ్చేస్తుంది. ఇది ఎలా అయితే మనకు డిఫాల్ట్ పాత్ డెసిషన్ కాంపోనెంట్‌లో ఉందో అలానే. సో, కంట్రోల్ ఈ అండ్ ఎగ్జిక్యూట్. అండ్ ఇక్కడ చూడండి. ఇన్‌సైడ్ ఎల్స్ కండిషన్ లాగ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇఫ్ కండిషన్ లోపల ఉన్న లాగ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ కాలేదు. ఈ లాగ్ ఎగ్జిక్యూట్ అయింది. ఈ లాగ్ ఎందుకు ఎగ్జిక్యూట్ అయింది అనేసి మనం వెరిఫై చేస్తే ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం కండిషన్ ఏం మెన్షన్ చేసాం? ఇఫ్ ఏ ఈక్వల్స్ టు బి అని చెక్ చేస్తున్నాం. సో, ఏ వాల్యూ అనేది బి వాల్యూకి ఈక్వల్‌గా ఉందా లేదా అనేసి. ఇక్కడ ఈక్వల్‌గా ఉందా అంటే లేదు. సో, అది 2 ఈక్వల్‌గా లేదు కాబట్టి ఇది ట్రూ అవ్వలేదు. అది ట్రూ అవ్వలేదు కాబట్టి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎల్స్ కండిషన్‌లో ఇది వచ్చేసింది. అండ్ గుర్తుంచుకోండి ఇఫ్ పెట్టిన ఎవ్రీ టైము ఎల్స్ యూజ్ చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు. ఓన్లీ ఎల్స్ అనేది మీకు నిజంగా రిక్వైర్డ్ ఉంటేనే యాడ్ చేయండి. డెసిషన్ కాంపోనెంట్‌లో మనకు ఆటోమేటిక్‌గా డిఫాల్ట్ పాత్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇక్కడ అలా ఉండదు కోడింగ్‌లో. ప్రతీది మీకు
బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. నాకసలు ఈ ఎల్స్ కండిషనే అవసరం లేదు. రైట్? ఇప్పుడు ఇక్కడ ఎల్స్ కండిషన్ నాకు రిక్వైర్డే లేదు. నేను తీసేసుకుంటా. ఎర్రర్ ఏముండదు. కావాలి అనుకుంటే నేను యాడ్ చేసుకుంటా. సో, బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. అండ్ ఇక్కడ కండిషన్స్ ఇక్కడ గ్రేటర్ థాన్ అని చెక్ చేయొచ్చు. సో, దీని మీనింగ్ ఏంటి? ఏ వాల్యూ బి వాల్యూ కన్నా ఎక్కువ ఉందా లేదా అని చెక్ చేస్తున్నా. ఒకవేళ ఏ వాల్యూ బి వాల్యూ కన్నా ఎక్కువ ఉంటే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది. సో, ఇప్పుడు చూడండి ఏ వాల్యూ బి వాల్యూ కంటే ఎక్కువ ఉందంటే లేదు. సో, ఏదైతే బ్లాక్ ఆఫ్ కోడ్ ఉందో అది ఎగ్జిక్యూట్ అవ్వదు. మళ్ళీ అగైన్ మనకు ఎల్స్ కండిషన్‌లోకి వెళ్తుంది. సో, లెట్స్ చెక్ ఒకసారి వెరిఫై చేద్దాం. సో, కండిషనల్ స్టేట్మెంట్స్‌ని యూజ్ చేసి కంపారిజన్ ఆపరేటర్స్‌ని అన్నీ కంబైన్డ్‌గా వస్తాయన్నమాట. లైక్ అన్ని పాయింట్స్ మనం కంబైన్ చేస్తే మనకొక ప్రోగ్రామ్ అవుతుంది. ఇక్కడ మనం కండిషనల్ స్టేట్మెంట్స్‌ని కంబైన్ చేసాం. అండ్ ఆల్సో సారీ కండిషనల్ ఆపరేటర్స్‌ని అండ్ స్టేట్మెంట్స్‌ని. చూడండి ఇన్‌సైడ్ ఎల్స్ కండిషన్. ఎందుకు ఇన్‌సైడ్ ఎల్స్ కండిషన్ వచ్చింది అంటే స్టిల్ ఏ వాల్యూ అనేది బి వాల్యూ కంటే గ్రేటర్ థాన్ కాదు కాబట్టి. ఒకవేళ ఏ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు బి ఆర్ ఏ లెస్ థాన్ బి అని మెన్షన్ చేసాం. ఈ సినారియోలో మనకేమవుద్ది? ఇఫ్ కండిషన్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఎందుకంటే ఏ వాల్యూ బి వాల్యూ కంటే తక్కువుంది. సో దట్ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఒకవేళ ఈ ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయిందనుకోండి, ఎల్స్ కండిషన్ అసలు ఎగ్జిక్యూట్ అవ్వదు మళ్ళీ. ఓన్లీ ఇఫ్ ఎగ్జిక్యూట్ అవ్వకపోతేనే ఎల్స్‌లోకెళ్తుంది. అది గుర్తుంచుకోండి. డీబగ్. చూడండి ఇన్‌సైడ్ ఇఫ్ కండిషన్ ఈ లాగ్ అయితే మనకొచ్చేసింది. దట్ మీన్స్ ఏ వాల్యూ అనేది బి వాల్యూ కన్నా తక్కువుంది. ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి దీంట్లోకొచ్చింది. సో, కండిషనల్ ఆపరేటర్స్ మన దగ్గర ఏమేమి ఉన్నాయంటే ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, లెస్ థాన్, గ్రేటర్ థాన్, లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు. రైట్? ఇప్పుడు ఇక్కడ ఈక్వల్స్ టు అని చెక్ చేయడం కోసం మనము ఇది యూజ్ చేసాం. రైట్? ఒకవేళ నాట్ ఈక్వల్స్ టు అంటే ఎక్స్‌క్లమేటరీ మార్క్ అండ్ దెన్ ఈక్వల్స్. ఇది నాట్ ఈక్వల్స్ టు అంటారు. సో, ఇవేంటి మనకు బేసిక్‌గా కండిషనల్ ఆపరేటర్స్. రైట్? కండిషనల్ ఆపరేటర్స్ సారీ కంపారిజన్ ఆపరేటర్స్. ఎప్పుడైతే మీ దగ్గర కొన్ని వేరియబుల్స్ ఉన్నాయో, ఆ వేరియబుల్స్‌ని కంపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకుంటాం. అండ్ గుర్తుంచుకోండి కంపారిజన్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నామంటే అది ఇన్‌సైడ్ ఏదో ఒక కండిషనల్ స్టేట్మెంట్ లోపలనే. ఎందుకంటే మీరు డైరెక్ట్ చెక్ చేయలేరు. అది చెక్ చేసి ట్రూ అయితే సర్టెన్ యాక్షన్ పెర్ఫార్మ్ చేయాలి అనుకుంటున్నారు కాబట్టి, వీటిని కంబైన్డ్‌గా ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇఫ్ అండ్ ఎల్స్ వాటితోనే యూజ్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ మీరు ఇలా కాదు ఇంకో కండిషన్ కూడా మీరు చెక్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు మీరు ఎల్స్ ఇఫ్ యాడ్ చేయాలి. సెకండ్ కండిషన్. సో, ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేసాం. ఇది ట్రూ అవ్వకపోతే ఇంకో కండిషన్ చెక్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు మీరు ఎల్స్ ఇఫ్ యాడ్ చేసుకొని వాటెవర్ ఏ వాల్యూ లెస్ థాన్ 8 రైట్? ఇంకో కండిషన్ యాడ్ చేయాలనుకుంటున్నారు. అగైన్ ఎల్స్ ఇఫ్ ఏ వాల్యూ నాట్ ఈక్వల్స్ టు బి డాట్ డీబగ్ అండ్ ఇన్సైడ్ సెకండ్ ఎల్స్ రైట్? సో, ఇక్కడ పాయింట్ ఏంటి అంటే మీరు ఎన్నైనా ఈ ఎల్స్ అండ్ ఇఫ్ కండిషన్స్ యాడ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఇఫ్ అనేది ఒక కండిషన్ చెక్ చేయడానికి. ఒకవేళ ఈ బ్లాక్ ఆఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఇంకో కండిషన్ మీరు చెక్ చేయాలనుకుంటే ఎల్స్ ఇఫ్ యాడ్ చేయండి. మళ్ళీ ఇంకో కండిషన్ చెక్ చేయాలి అంటే మళ్ళీ ఇంకో ఎల్స్ ఇఫ్ యాడ్ చేయండి. సో, ఇలా వెళ్తూనే ఉంటుంది. మీరు ఎన్ని కండిషన్స్ చెక్ చేయాలనుకుంటే అన్ని కండిషన్స్‌కి కంప్లీట్‌గా. సో, రిస్ట్రిక్షన్ ఏం లేదు. ఎన్నైనా యాడ్ చేయొచ్చు. అండ్ లాస్ట్ ఈ అన్ని కండిషన్స్ ఫాల్స్ అయినప్పుడు మీరు డైరెక్ట్‌గా ఏదైనా ఎగ్జిక్యూట్ చేయాలి డిఫాల్ట్‌గా అనుకుంటే ఎట్ ద ఎండ్ ఎల్స్ కండిషన్ యూజ్ చేయండి. సిస్టమ్ డాట్ డీబగ్ ఇన్సైడ్ ఎల్స్ కండిషన్. ఫస్ట్ ఎల్స్. ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తున్నాం. అది ట్రూ అవ్వకపోతే ఈ కండిషన్ చెక్ చేస్తాం. అది కూడా ట్రూ అవ్వకపోతే ఈ కండిషన్ చెక్ చేస్తాం. ఇది కూడా ట్రూ అవ్వకపోతే ఎల్స్ కండిషన్ ఏదైతే ఉందో అది బై డిఫాల్ట్‌గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అండ్ గుర్తుంచుకోండి సపోజ్ మనం చెక్ చేసే టైంలో ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తున్నాం. ఏ వాల్యూ నాట్ ఈక్వల్స్ టు బి వాల్యూ. కరెక్టే కదా! ఏ వాల్యూ అనేది బి వాల్యూకి ఈక్వల్‌గా లేదు. సో, ఈ కండిషన్ మ్యాచ్ అయింది. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. దెన్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఏవైతుందో ఇవన్నీ చెక్ చేయరింకా. అవి స్కిప్ అయిపోతాయి. ఇక్కడికి ఎప్పుడొస్తుందంటే ఈ ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు సెకండ్ కండిషన్. సెకండ్ కండిషన్ కూడా ఫాల్స్ అయినప్పుడు థర్డ్ కండిషన్‌కి. థర్డ్ కండిషన్ కూడా ఫాల్స్ అయినప్పుడు ఫోర్త్ కండిషన్‌కి. అలా ఎళ్తుందనమాట. సో, ఫస్ట్ ఏ కండిషన్ అయితే ట్రూ అవుతుందో ఆ కండిషన్ నుంచి స్కిప్ అయిపోతుంది. దాని అండర్‌లో ఉన్న రిమైనింగ్ ఎల్స్ ఇఫ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్కిప్ అయిపోతాయి. సో, అది గుర్తుంచుకోండి.
ఇన్ కేస్ అది రావట్లేదు అంటే దాని మీనింగ్ దాని అబోవ్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి అక్కడనే కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంకా దాని అండర్‌లోకి రాలేదు. రాదు కూడా అలా. సో, ఇక్కడ ఈక్వల్స్ టు, లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎవ్రీథింగ్ ఏదైనా రైట్ బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ ఏదైనా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ థింక్ లాజికల్ ఆపరేటర్స్. ఈ లాజికల్ ఆపరేటర్స్ ఎప్పుడు యూజ్ అవుతాయంటే లెట్స్ కన్సిడర్ మనం 2 కండిషన్స్ చెక్ చేయాలనుకుంటున్నాం ఎట్ ఏ టైమ్. ఇక్కడ మనము ఒకటే కండిషన్ చెక్ చేసాం కదా! ఏ నాట్ ఈక్వల్స్ టు బి అని. ఇప్పుడు నేను ఇంకో కండిషన్ కూడా చెక్ చేయాలి అనుకుంటున్నా సేమ్ టైమ్‌లో. సో, అండ్ మెన్షన్ చేసి రిజల్ట్ ఈక్వల్స్ టు బి ఆర్ మేబీ ఏ వాటెవర్ మీకు కావాలనో ఆ కండిషన్. సో, ఇప్పుడు ఒకటే ఇఫ్ కండిషన్ లోపల నేను 2 కండిషన్స్ చెక్ చేస్తున్నా. ఒకటి ఏ నాట్ ఈక్వల్స్ టు బి అండ్ నెక్స్ట్ రిజల్ట్ ఈక్వల్స్ టు ఏ. సో, ఇవి 2 ట్రూ అయితేనే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రైట్? ఈ 2 బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు 10 అని మెన్షన్ చేద్దాం. సో, ఇప్పుడు ఫస్ట్ మనం చెక్ చేద్దాం. ఏ అనేది బికి ఈక్వల్‌గా లేదు. రైట్? సో, ఈ స్పెసిఫిక్ కండిషన్ ట్రూ అయింది. అండ్ రిజల్ట్ అనేది ఏకి ఈక్వల్‌గా ఉందంటే లేదు. సో, ఇప్పుడేమైంది ఇదొకటి ఫాల్స్ అయిపోయింది. ఒకటి ట్రూ అండ్ ఒకటి ఫాల్స్ అయింది. దీని మీనింగ్ ఏంటంటే మీరు అండ్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు అవి 2 ట్రూ అయితేనే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అవి రెండిట్లో ఏ ఒక్కటి ట్రూ అయినా ఇంకొకటి ఫాల్స్ అయినా ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సపోజ్ ఒకసారి మనం ఏం చేద్దామంటే ఏ నాట్ ఈక్వల్స్ టు బి అండ్ బి గ్రేటర్ దాన్ రిజల్ట్. ఇప్పుడు చూడండి ఏ నాట్ ఈక్వల్స్ టు బిఏ కదా రైట్ ఏ అనేది ఈక్వల్ గా లేదు బికి ఈ ట్రూ అయింది. నెక్స్ట్ బి అనేది రిజల్ట్ కన్నా గ్రేటర్ దాన్ ఉందా లేదా అంటే రైట్ బి అనేది రిజల్ట్ కన్నా గ్రేటర్ దానే ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం ఇప్పుడు మనకు ఈ ఎల్స్ ఇఫ్ కండిషన్ ఏదైతే ఉందో అది మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఈ ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. ఎందుకంటే ఈవెన్ దో ఫస్ట్ కండిషన్ ట్రూ అయినా సెకండ్ కండిషన్ ఫాల్స్ అయింది. అండ్ మనం ఇక్కడ యూజ్ చేసింది అండ్ ఆపరేటర్. దట్ మీన్స్ ఆ 2 కండిషన్స్ ఆర్ 3 కండిషన్స్ ఆర్ 4 కండిషన్స్ మీరు ఎన్ని కండిషన్స్ అయినా యాడ్ చేయండి. అవన్నీ ట్రూ అయితేనే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ అవన్నీ మనకు ట్రూ అవ్వలేదు. రైట్? సెకండ్ కండిషన్ చెక్ చేస్తున్నాం. ఇక్కడ ఇది ట్రూ అయింది. అండ్ నెక్స్ట్ సెకండ్ కండిషన్ చూస్తుంది. ఇది కూడా ట్రూ అయిందనుకోండి అప్పుడు దీంట్లోకి వస్తుంది. ఇది కూడా ఫాల్స్ అయితే దెన్ అగైన్ థర్డ్ కండిషన్‌లోకి వెళ్ళుద్ది. సో, లెట్స్ ఎగ్జిక్యూట్. అండ్ ఇన్‌సైడ్ సెకండ్ ఎల్స్ ఇఫ్ కండిషన్ అని మనకు లాగ్ వచ్చింది. చూడండి క్లియర్‌గా ఉంది. ఇన్‌సైడ్ సెకండ్ ఎల్స్ ఇఫ్. సో, ఇది ఎగ్జిక్యూట్ అయింది. దట్ మీన్స్ ఇది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఇది ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వలేదంటే ఫస్ట్ కండిషన్ ట్రూ అయినా ఏ నాట్ ఈక్వల్స్ టు బి అనేది సెకండ్ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. విచ్ మీన్స్ రిజల్ట్ అనేది ఏ వాల్యూకి ఈక్వల్‌గా లేదు. బికాజ్ 10 అనేది 8కి ఈక్వల్ కాదు. 2 నాట్ ఈక్వల్ వాల్యూస్. సెకండ్ దాంట్లో ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది. సెకండ్ కండిషన్ బి అనేది రిజల్ట్ కన్నా గ్రేటర్ దాన్ ఉంది. ఎందుకు అంటే బి వాల్యూ ఈక్వల్స్ టు 12 అండ్ రిజల్ట్ ఈక్వల్స్ టు 10. సో, 12 ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 10 కాబట్టి అది ఎగ్జిక్యూట్ అయింది. సో, ఇది ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఆటోమేటిక్‌గా ఈ అండర్‌లో ఉన్న 2 కండిషన్స్‌కి ఇంకా అవి స్కిప్ అయిపోతాయి కంప్లీట్‌గా. ఎగ్జిక్యూట్ అవ్వవు. సో, అది గుర్తుంచుకోండి. ఇక్కడ మనకు అండ్ ఉంటుంది. సపోజ్ ఒకవేళ ఆర్ కూడా ఉంటుంది. ఆర్ అంటే ఇలా. సో, ఈ ఆర్ అనేది ఏంటి అంటే ఏ ఒక్కటి ట్రూ అయినా చాలు. అండ్ అయితే ఏమైంది అన్నీ ట్రూ అవ్వాలి. ఆర్ అయితే ఏ ఒక్కటి ట్రూ అయినా అది సరిపోతుంది. సో, ఇప్పుడు ఇక్కడ మనకి ఇది ట్రూ అయిపోయింది కదా! ఫైన్ ఇంకా అది సరిపోయింది. ఫాల్స్ అయినా ట్రూ అయినా సంబంధం లేదు. ఇది ఆటోమేటిక్‌గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఆర్ అనేది అది డిఫరెన్స్ అన్నమాట. అండ్ ఆర్ బిట్వీన్ డిఫరెన్స్ అంటే ఆర్ అనేది వాటెవర్ మల్టిపుల్ కండిషన్స్ మనం చెక్ చేస్తున్నామో వాటిలో ఏ ఒక్కటి కండిషన్ ట్రూ అయినా ఎనఫ్. అండ్ అయితే వాటెవర్ కండిషన్స్ మనం మల్టిపుల్ చెక్ చేస్తున్నామో అవన్నీ ట్రూ అవుతేనే అది ట్రూ రిటర్న్ చేస్తుంది. అండ్ మనకి ఏది రావాలి? ఫస్ట్ ఏదైతే ఉందో ఇన్‌సైడ్ ఇఫ్ అది రావాలి లాగ్స్‌లో. రైట్? ఇన్‌సైడ్ ఇఫ్ కండిషన్. క్లియర్? సో, ఇప్పుడు ఎందుకు ఇదొచ్చింది ఫస్ట్‌ది ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే మనం ఇక్కడ ఆర్ యూజ్ చేసాం. అండ్ ఆర్ యూజ్ చేయడంతో పాటు ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఆర్ సెకండ్ కండిషన్ ఏదో ఒకటి ట్రూ అయిపోయింది మనకు కావాల్సింది.
రైట్. సెకండ్ కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ అయినా పర్లేదు. బికాస్ మనం యూజ్ చేసింది ఆర్ కాబట్టి. రైట్. అండ్ ఆర్ ఇవి 2 ఉన్నాయి. ఇవి లాజికల్ ఆపరేటర్స్. అండ్ దెన్ మనకు కంపారిజన్ ఆపరేటర్స్ ఏమున్నాయి? లెస్ థాన్, గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, ఈక్వల్స్ టు. ఇవి కంపారిజన్ ఆపరేటర్స్. అండ్ అర్థమెటికల్ ఆపరేటర్స్ అంటే ప్లస్, మైనస్, సబ్ట్రాక్షన్, అడిషన్, రైట్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవన్నీ ఉన్నాయి మనకి. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ఇవి పెద్ద కాన్సెప్టే కాదు. ఆల్రెడీ మనం మీరు కూడా యూజ్ చేశారు ఈ అసైన్మెంట్ ఆపరేటర్‌ని. బట్ మీకు తెలియలేదు ఆ అసైన్మెంట్ ఆపరేటర్ మీరు యూజ్ చేశారనేసి. సింపుల్‌గా మనము ఒక వేరియబుల్‌కి వాల్యూ అసైన్ చేయాలంటే మనం ఏం యూజ్ చేస్తున్నాం? ఈక్వల్స్ టు యూజ్ చేస్తున్నాం కదా! ఆ ఈక్వల్స్ టునే అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. ఈవెన్ మీరు ఫ్లోలోకెళ్ళి ఒకసారి వెరిఫై చేయండి. అసైన్మెంట్ ఆపరేటర్ ఆ ఐకాన్ అనేది ఈక్వల్స్ టు సైన్ ఉంటుంది. రైట్? బేసిక్‌గా మనం ఒక వేరియబుల్‌కి ఒక వాల్యూని అసైన్ చేయాలనుకున్నప్పుడు అది యూజ్ చేసాం. ఇక్కడ కూడా ఒక వేరియబుల్‌కి ఒక వాల్యూ మీరు అసైన్ చేయాలనుకున్నప్పుడు ఈక్వల్స్ టు సైన్ యూజ్ చేస్తున్నాం. అండ్ ఆ సైన్ అనేది అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. అయితే ఎక్స్‌ట్రా ఇక్కడ ఏమి యాడ్ అవుతాయంటే ఇక్కడ ఈ ప్లస్, మైనస్ ఇవన్నీ యాడ్ అవుతాయి. దీని మీనింగ్ ఏంటో నేను చెప్తా ఒకసారి. రిజల్ట్ ఈక్వల్స్ టు ఏ ఇలా రాయొచ్చు. దీని మీనింగ్ ఏంటి అంటే రిజల్ట్ వేరియబుల్ ఈక్వల్స్ టు రిజల్ట్ ప్లస్ ఏ. సో బేసిక్‌గా ఈ రిజల్ట్ 10 వాల్యూ ఉంది. ఏ ఈక్వల్స్ టు 8. నేను ఏం చేద్దాం అనుకుంటున్నా? రిజల్ట్ ఏదైతే ఉందో దానికి ఏ వాల్యూ కూడా నేను యాడ్ చేయాలి అనుకుంటున్నా. సో మీరు డైరెక్ట్‌గా ఇలా అయినా యాడ్ చేయొచ్చు. లేదు ఇది కొంచెం కాంప్లెక్స్‌గా ఉందంటే సింపుల్‌గా రిజల్ట్ ఈక్వల్స్ టు రిజల్ట్ ప్లస్ వాటెవర్ వాల్యూ మనం ఏ వాల్యూతోని యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయాలనుకుంటున్నాం. ఇది లాంగర్ వెర్షన్. ఇది షార్టర్ వెర్షన్. అండ్ గుర్తుంచుకోండి ఫస్ట్ టైం మీరు వేరియబుల్‌ని ఎప్పుడైతే డిక్లేర్ చేస్తారో అప్పుడే డేటా టైప్ ఇవ్వండి. సెకండ్ టైమ్ ఆ వేరియబుల్‌కి డేటా అసైన్ చేసినా, ఆ వేరియబుల్‌ని యాక్సెస్ చేసినా మళ్ళీ డేటా టైప్ ఇవ్వాల్సిన రిక్వైర్మెంట్ లేదు. అది కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవ్వకండి. సో సింపుల్‌గా ఇలా యూజ్ చేయొచ్చు. ఇలా అయినా యూజ్ చేయొచ్చు. ఈవెన్ ఇక్కడ మీరు మల్టిప్లికేషన్ యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఏమైపోతుంది? రిజల్ట్ ఈక్వల్స్ టు 10 అండ్ ఏ. సో ఇప్పుడు బేసిక్‌గా 10 మల్టిప్లైస్ విత్ 8 విచ్ మీన్స్ 80 అనే వాల్యూ మనకొస్తుంది. అదే ఇది ఇక్కడ చూసుకుంటే ఈ వెర్షన్‌లో ఇలా వస్తుందన్నమాట. సో రిజల్ట్ ఈక్వల్స్ టు రిజల్ట్ వాల్యూ అండ్ మల్టిప్లైస్ విత్ ఏ వాల్యూ. ఇవన్నీ స్కూల్‌లో మ్యాథమెటికల్‌గా మనం నేర్చుకున్న లైక్ ప్రిన్సిపల్స్ ఇవి. ఇవాళ కొత్తగా ఏం రావట్లేదు. బట్ ఎనీవే మనం వదిలేసి సాల్వ్ అయింది కాబట్టి ఇవే అర్థమెటికల్ ఆపరేటర్స్. మనకు అడిషన్, ఈక్వల్స్ టుకి బిఫోర్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవన్నీ మనం పర్ఫామ్ చేయొచ్చు. వాట్ ఎవర్ అర్థమెటికల్ ఆపరేటర్స్ మనం పర్ఫామ్ చేసామో ప్రీవియస్‌గా అవన్నీ ఇక్కడ కూడా మనం పర్ఫామ్ చేస్తాం. సో టోటల్ ఎన్ని మనకున్నాయి ఇక్కడ? ఫస్ట్ థింగ్ అర్థమెటికల్ ఆపరేటర్స్. ఇవి ఎందుకు యూజ్ అవుతున్నాయంటే వాట్ ఎవర్ వాల్యూస్, రైట్? మీరు ఇంటీజర్స్ ఉన్నాయి, సమ్ వాల్యూస్ ఉన్నాయి, మ్యాథమెటికల్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. అప్పుడు సింపుల్‌గా అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ యూజ్ చేస్తారు. అండ్ ఒకటి గుర్తుంచుకోండి స్ట్రింగ్స్ మీద మనం పర్ఫామ్ చేయలేం, రైట్? ఇప్పుడు ఒక 2 స్ట్రింగ్స్‌ని అడిషన్ చేయలేం కదా! సో అడిషన్ అనేది మేజర్‌గా ఇక్కడనే యూజ్ అవుతుంది. వాట్ ఎవర్ ఇంటీజర్ ఉందో, డెసిమల్ ఉందో, ఫ్లోట్ ఉందో, రైట్? ఆ టైప్ ఆఫ్ ఇంటీజర్స్, నంబర్స్ మీద మాత్రం మీరు చేయగలుగుతారు. అర్థమెటికల్ ఆపరేటర్స్ అన్నీ. లాజికల్ ఆపరేటర్స్‌లో మనకు అండ్, ఆర్ ఇవి 2 ఉన్నాయి. అండ్ అంటే బేసిక్‌గా ఒక మల్టిపుల్ కండిషన్స్ మీరు ఇఫ్ కండిషన్‌లో చెక్ చేస్తున్నారు. అండ్ ఆ మల్టిపుల్ కండిషన్స్ అన్నీ ట్రూ అయితేనే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నారు. సో అప్పుడు అండ్ యూజ్ అవుతుంది. ఇది ఈ సినారియో లాగా. ఇంకో సినారియో ఉంటుంది. మీరు మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేస్తున్నప్పుడు సింగిల్ వాల్యూ లైక్ సింగిల్ కండిషన్ ట్రూ అయినా పర్లేదు. ఇంకో కండిషన్ ట్రూ అవ్వకపోయినా పర్లేదు అనిపించినప్పుడు సెకండ్‌ది యూజ్ చేస్తారు. సో ఇలా మీకుంటుంది. ఇప్పుడు మనం ప్రిమిటివ్ డేటా టైప్సే యూజ్ చేసాం. విచ్ మీన్స్ ఇంటీజర్, స్ట్రింగ్ ఇవి యూజ్ చేసాం. ఇవి కాకుండా మనం ప్రీవియస్‌గా మాట్లాడుకున్న లిస్ట్ డేటా టైప్స్ ఏవైతున్నాయో, కలెక్షన్ డేటా టైప్స్ ఏవైతున్నాయో, లిస్ట్ కానీ, మ్యాప్ కానీ, సెట్ కానీ అవన్నిటిని కూడా ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఎలా యూజ్ చేస్తామంటే మీరు ప్రీవియస్‌గా కొన్ని మెథడ్స్ నేర్చుకున్నాం. డేటా యాడ్ చేయడానికి యాడ్ మెథడ్, గెట్ చేయడానికి గెట్ మెథడ్, కంటైన్స్ చేయడానికి కంటైన్స్, లైక్ ఆ వాల్యూ ఉందా లేదా చెక్ చేయడానికి కంటైన్స్, సైజ్, ఈజ్ ఎంప్టీ ఇవన్నీ మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను చూపిస్తా. లెట్స్ టేక్ లిస్ట్.
ఈ లిస్ట్ ఎంప్టీగా ఉందా లేదా నేను చెక్ చేయాలి అనుకుంటున్నాను. ఒకవేళ ఎంప్టీగా లేకపోతే నేను ఒక యాక్షన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను. డాట్ ఈస్ ఎంప్టీ. సో ఇప్పుడు ఏమైందంటే ఒకవేళ లిస్ట్ అనేది ఎంప్టీగా ఉంటే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది. నేను ఏమనుకుంటున్నా లిస్ట్ అనేది ఎంప్టీగా లేకపోతే అనుకుంటున్నా. సో అప్పుడు జస్ట్ సింపుల్‌గా పక్కన ఈ నాట్ ఈక్వల్స్ టు యూజ్ చేయండి. మీన్స్ ఎక్స్‌క్లమేషన్ మార్క్ అంటే నాట్ అని మీనింగ్ అన్నమాట. సో ఇప్పుడు ఏమైంది? లిస్ట్ అనేది ఎంప్టీగా లేకపోతే మనం ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. లిస్ట్ ఎంప్టీగా ఉంటే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో లెట్స్ టెస్ట్. ఇలా చాలా యూజ్ చేస్తాం మనం ట్రిగ్గర్స్‌లో ఎక్కువగా ఇలానే వర్క్ అవుతుంది. సేమ్ ఇదే లైన్ ఆఫ్ కోడ్ అక్కడ మీరు చూస్తారు. చూడండి ఇన్‌సైడ్ ఇఫ్ కండిషన్ వచ్చింది. ఎందుకు ఇన్‌సైడ్ ఇఫ్ కండిషన్ వచ్చిందంటే మనం ఏదైతే ఈ న్యూ లిస్ట్ అని ఒక లిస్ట్ చూస్తున్నామో దాంట్లో వాల్యూస్ ఉన్నాయి. రైట్? సో ఆ వాల్యూస్ ఉండడం వల్ల అది ఎంప్టీగా లేదు. ఎంప్టీగా లేదు కాబట్టి మనం వాటెవర్ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఉందో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నాం. ఇలానే సపోజ్ ఇప్పుడు నేను సైజ్ అని ఉంది. సైజ్ గ్రేటర్ థాన్ 0 ఇక్కడ మనం ఇది యూజ్ చేయలేం. ఎంప్టీ టైమ్‌లో మాత్రం అది యూజ్ చేయొచ్చు. ఎందుకు ఎంప్టీకి అది యూజ్ చేసాం? సైజ్‌కి ఎందుకు యూజ్ చేయలేదంటే ఎంప్టీ అనేది మనకు ట్రూ ఆర్ ఫాల్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది లిస్ట్ డాట్ ఎంప్టీ అనేది ఈజ్ ఎంప్టీ అనే ఫంక్షన్ ఆ లిస్ట్ ఎంప్టీగా ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది. ఎంప్టీ లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో అందుకే అది ట్రూ అయితే ఫాల్స్ లాగా, ఫాల్స్ అయితే ట్రూ లాగా మనం ఎక్స్‌క్లమేటరీ మార్క్ యూజ్ చేసాం. సైజ్ అనేది మనకు వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఆ లిస్ట్ నంబర్స్ ఎన్ని ఉన్నాయి? 10 15 20 30 వాటెవర్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్‌ని రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఇఫ్ లిస్ట్ సైజ్ ఏదైతే ఉందో అది గ్రేటర్ థాన్ 0 ఉంటే నేను ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నాను. ఎందుకు ఇలా చేయాలనుకుంటున్నామంటే లెట్స్ కన్సిడర్ మీరు ఒక 100 రికార్డ్స్ రిట్రీవల్ చేశారు. అండ్ వాటి మీద సమ్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేయాలనుకుంటున్నారు. రికార్డ్స్ ఉంటేనే ఆ ఆపరేషన్ పర్ఫార్మ్ చేస్తే యూజ్ అవుతుంది. రికార్డ్స్ లేనప్పుడు కూడా ఆపరేషన్ పర్ఫార్మ్ చేస్తే వేస్ట్ ఆఫ్ టైమ్ కదా! లైక్ వేస్ట్ ఆఫ్ సీపీయూ, సర్వర్ అంతా. సో, అందుకే ఇలాంటి కండిషన్ మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. ఈవెన్ మనం కోడింగ్ టైమ్‌లో కూడా ఇలాంటి కండిషన్ యూజ్ చేస్తాం. మీరు గుర్తుంచుకోండి. ట్రిగ్గర్ రాసే టైమ్‌లో ఈ ఈజ్ ఎంప్టీ కానీ, ఈ సైజ్ కానీ నేను యూజ్ చేస్తుంటా. అండ్ మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే అసలు మనం డేటా రిట్రీవ్ చేసాం. లెట్స్ కన్సిడర్ అకౌంట్ అప్డేట్ అవుతుంది. సేమ్ టైమ్‌లో కాంటాక్ట్స్ కూడా అప్డేట్ చేయాలి. ఆ అకౌంట్ అండర్‌లో అసలు కాంటాక్ట్సే లేవు. మనం రిట్రీవ్ చేసాం. బట్ మన కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యే టైమ్‌లో అది ఆటోమేటిక్‌గా ఎగ్జిక్యూట్ అవుతుంది బ్యాక్ ఎండ్‌లో. అండ్ మనం ఏం చూడం కదా! అదంతా ఆటోమేషన్. మనం ఒకసారి ప్రోగ్రామ్ రాసినామంటే అది లైఫ్ టైమ్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది ఆ సినారియోలో. సో, ఒక అకౌంట్ క్రియేట్ అయింది. దాని అండర్‌లో కాంటాక్ట్స్ లేవు. అప్పుడు మనం రాసిన లాజిక్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన రిక్వైర్మెంటే లేదు. మనం ఏమనుకుంటున్నాం ఆ అకౌంట్ అండర్‌లో కాంటాక్ట్స్ ఉంటేనే అవ్వాలనుకుంటున్నాం. సో, డేటా రిట్రీవల్ చేసాం. రిట్రీవల్ చేసిన డేటా ఒక లిస్ట్‌లో స్టోర్ చేసుకున్నాం. ఆ లిస్ట్‌లో వాల్యూస్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తాం. వాల్యూస్ ఉంటే వాటెవర్ లాజిక్ ఉందో అది పర్ఫార్మ్ చేయండి. లాజిక్ అనేది ఇన్ కేస్ వాల్యూస్ లేవు అనుకుంటే అప్పుడు ఆ లాజిక్‌ని మనం పర్ఫార్మ్ చేయాలి. ఇలా మనకు ఈ ఇఫ్ కండిషన్స్ ఎక్కువగా యూజ్ అవుతాయన్నమాట. ఈ సైజ్ అయినా, ఈజ్ ఎంప్టీ అయినా. ఈవెన్ ఇక్కడ మీరు కంటెయిన్స్ అనేది ఉంటుంది. రైట్? గుర్తుందనుకుంటా మీకు. కంటెయిన్స్. రైట్? ఇక్కడ మీరు ఏం ప్రొవైడ్ చేస్తాం మనం 0 ఆర్ 4 ఆర్ 5 వాటెవర్ ఇండెక్స్ వాల్యూ ఉందో ఆ ఇండెక్స్ వాల్యూని ప్రొవైడ్ చేస్తాం. ఆ లిస్ట్ లోపల వాటెవర్ ఆ ఇండెక్స్‌లో వాల్యూ ఉందా లేదా అనేసి మనం చెక్ చేయడానికి అసలు అది ఉందా లేదా అని చెక్ చేయడానికి కంటెయిన్స్. అండ్ సేమ్ టైమ్‌లో కంటెయిన్స్‌తో పాటు మనకు గెట్ ఉంటుంది. డాట్ గెట్ లెట్స్ కన్సిడర్ మనం ఏమనుకుంటున్నామంటే లిస్ట్‌లో ఉన్న ఒక సిక్స్త్ ఇండెక్స్‌లో ఉన్న వాల్యూ అనేది ఇట్ షుడ్ బి గ్రేటర్ థాన్ 15. అప్పుడు మనం ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాం. ఆ సినారియోలో లిస్ట్ డాట్ గెట్ ఈ గెట్ మెథడ్ అనేది ఎందుకు యూజ్ చేసాం? లిస్ట్‌లో ఉన్న ఒక ఇండివిడ్యువల్ వాల్యూని యాక్సెస్ చేయాలి అనుకున్నప్పుడు గెట్ మెథడ్ మనం యూజ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ నేను 6 ఏదైతే పాస్ చేశానో బేసిక్‌గా అదేంటి? అది ఇండెక్స్ వాల్యూ. అండ్ ఇక్కడ ఒక ఎర్రర్ వస్తుంది. దాని ఎర్రర్ మీనింగ్ ఏంటో కూడా చెప్తా. కంపారిజన్ ఆర్గ్యుమెంట్స్ మస్ట్ బి కంపాటబుల్ టైప్స్ స్ట్రింగ్ అండ్ ఇంటీజర్. ఇక్కడ బేసిక్‌గా మన లిస్ట్ ఏదైతే ఉందో మన లిస్ట్‌లో మనం నేమ్స్ స్టోర్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి. ఈ మ్యాప్‌లో ఉన్న నేమ్స్‌ని ఈ వాల్యూస్ అన్నిటిని మనం ఈ లిస్ట్‌లోకి యాడ్ చేసుకున్నాం. అండ్ మీరు వాటిని దేనితోని కంపేర్ చేస్తున్నారు? ఇంటిజర్‌తోని కంపేర్ చేస్తున్నారు. బేసిక్‌గా ఇప్పుడు ఒక స్ట్రింగ్‌ని మనము ఇంటిజర్‌తోని కంపారిజన్ చేయలేం కదా! సపోజ్ ఇప్పుడు కార్తీక్ అనే నేమ్‌ని ఇలా కంపారిజన్ చేయలేం కదా!
సో కంపారిజన్ షుడ్ బి స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్, ఇంటిజర్ అండ్ ఇంటిజర్ ఇలానే ఉండాలి. సో అందుకే ఆ ఎర్రర్ వచ్చింది. బట్ ఎనీవే జనరల్గా మీకు చూపిస్తుంది. లేదా ఇఫ్ ఈక్వల్స్ టు సింగిల్ ఈక్వల్స్ టు పెడితే డేటా అసైన్ అవుతుంది. డబుల్ ఈక్వల్స్ టు పెడితే ఆ రెండు వాల్యూస్ ఈక్వల్ గా ఉన్నాయా లేదని చెప్పేసి చెక్ చేయడం. రైట్? ఇప్పుడు పోతుంది ఆ ఎర్రర్. ఎందుకంటే మనకు లిస్ట్ లో ఉన్న వాల్యూ స్ట్రింగే, మనం కంపారిజన్ చేస్తుంది స్ట్రింగే. ఇలా సో కంపారిజన్ చేసేటప్పుడు కూడా డేటా టైప్స్ ప్రాపర్ గా ఉండాలి. మీరు స్ట్రింగ్ ని ఇంటీజర్ ని స్ట్రింగ్ తోని బులియన్ తోని అలా చేయలేరు కంపారిజన్. అది లాజిక్ కాదనమాట. సో లిస్ట్ లో ఉన్న మెథడ్స్ గెట్ అయినా, ఈజ్ ఎంప్టీ, కంటైన్స్ అండ్ సైజ్, ఈ మెథడ్స్ అన్నిటిని మనం ఈ ఇఫ్ కండిషన్స్ టైంలోనే యూజ్ చేసుకుంటాం. ఒక కండిషన్ చెక్ చేసి ఓకే ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ మనం ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయడం, లేదా వాట్ ఎవర్ అదర్ థింగ్స్ ఉన్నాయో అవి మనం పర్ఫామ్ చేసుకుంటాం. ఒకవేళ లేకపోతే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ని మనం ఎగ్జిక్యూట్ చేయం. ఇది కూడా మనము డిసిషన్ కాంపోనెంట్, సింపుల్గా చెప్పాలంటే డిసిషన్ కాంపోనెంట్ మనము ఫ్లోలో ఎక్కడైతే యూజ్ చేసామో అది ఇక్కడ కోడింగ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడనే ఈజీ ఇంకా ఫస్ట్ థింగ్, ఎందుకంటే అక్కడ ఆ కండిషన్స్ యాడ్ చేయడం కన్నా ఇక్కడ సింపుల్గా ఇఫ్ అని యాడ్ చేసి వాట్ ఎవర్ మీరు కండిషన్ చెక్ చేయాలనుకుంటున్నారో ఆ కండిషన్ రిలేటెడ్ ఈ కోడ్ యాడ్ చేస్తే సరిపోద్ది. రైట్? సపోజ్ ఇక్కడ ఒకవేళ మ్యాప్ కూడా యూజ్ చేయొచ్చు. మ్యాప్ లో కొన్ని ఎక్స్ట్రా మెథడ్స్ ఉన్నాయి. బ్రో ఒక డౌట్ బ్రో. చెప్పండి bro. బ్రో ఇప్పుడు మనం లిస్ట్ లో ఇండెక్స్ అనేది మనకు విజిబుల్ గా ఉండదు కదా బ్రో. ఉండదు ఉండదు, అస్సలు మనకు తెలియదు కూడా అప్పుడు తెలియదు. మనం రిట్రీవ్ ఇప్పుడు గెట్ మెథడ్ యూజ్ చేసి ఇండెక్స్ వాల్యూ యూజ్ చేసి చేస్తాం కదా బ్రో. అప్పుడు కష్టం అవుతుంది కదా బ్రో. ఇండెక్స్ వాల్యూ ఏదైనా తెలియకుండా మనం చేయలేం కదా బ్రో. అప్పుడు మనం వేరే ఫార్మాట్ యూజ్ చేస్తాం. ఇంకొక కాన్సెప్ట్ ఉంది లూప్స్ అని. మనం చేసాం ఆ లూప్స్ ఇప్పుడు ఇది ఫ్లో టైంలో యా యా బ్రో. సేమ్ ఆ లూప్ ని యూజ్ చేయాలి. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే మనము మోర్ దాన్ వన్ కాంటాక్ట్ రికార్డ్ రిట్రీవ్ చేసినప్పుడు మనం లూప్ చేసాం. లూప్ చేసి ఆ కాంటాక్ట్ లో ఉన్న రికార్డ్ ని యాక్సెస్ చేసాం. అంతేనా? అవునవును. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మనము నెక్స్ట్ ఫర్దర్ కాన్సెప్ట్ లూప్ నేర్చుకుంటాం. సో ఆ లూప్ లో ఏం చేస్తామంటే ఈ ఏదైతే లిస్ట్ లో ఉన్న వాల్యూస్ ఉన్నాయో వాటిని యాక్సెస్ చేయడానికి ఆ లూప్ ని యూజ్ చేసుకుంటాం. ఫ్లోలో కూడా మనం అలానే చేసాం. అక్కడ మనం లూప్ యూజ్ ఓకే. చేసాం. అక్కడ కలెక్షన్ వేరియబుల్ అయిన లిస్ట్ ని డేటా యాక్సెస్ చేయడానికి లూప్ యాడ్ చేసి లూప్ త్రూ ఆ ఇండివిజువల్ రికార్డ్ ని యాక్సెస్ చేసాం. ఇక్కడ కూడా లూప్ యాడ్ చేసి ఇండివిజువల్ రికార్డ్ ని యాక్సెస్ చేస్తాం. యా ఓకే బ్రో. సో ఓల్డ్ మ్యాప్ సపోజ్ ఇక్కడ మనకు కంటైన్స్ కీ అని ఉంటుంది. కంటైన్స్ కీ అంటే ఈ మ్యాప్ లోపల మనకు కీ అండ్ వాల్యూ పేర్ లాగా ఉంది. సో ఈ కీ ఉందా లేదా చెక్ చేయాలి అనుకున్నప్పుడు కంటైన్స్ కీ అనే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. ఒకవేళ సైజ్ యూజ్ చేయొచ్చు, ఈజ్ ఎంప్టీ యూజ్ చేయొచ్చు, గెట్ యూజ్ చేయొచ్చు, ఏదైనా వాట్ ఎవర్ మెథడ్స్ ఫంక్షన్స్ మనము లిస్ట్కి అండ్ మ్యాప్కి చూస్తామో అవే. అండ్ చాలాసేపు నుంచి మీరు చూస్తుంటే నేను లిస్ట్ అండ్ మ్యాప్ మీదనే చెప్తున్నా, సెట్ మీద చెప్పట్లేదు. బికాస్ ఈవెన్ ఇన్ రియల్ టైం మీరు సెట్ని యూజ్ చేయరు ఈ కండిషన్స్ బేసిస్లో. అది ఎక్కడ యూజ్ అవుతుందంటే మీకు దాని అడ్వాంటేజ్ గుర్తుంది కదా బిట్వీన్ లిస్ట్ అండ్ సెట్ లైక్ కంపారిజన్ ఏంటి? సెట్ లోపల కంప్లీట్ యూనిక్ వాల్యూ స్టోర్ అవుతాయి. ఈ ఒక్కటే ఒక థింగ్ వల్ల సెట్ని మనం ఒక 2 to 3 సినారియోస్లో ఎప్పుడైతే మీరు డూప్లికేట్ వాల్యూస్ లేకుండా యూనిక్ వాల్యూస్ స్టోర్ చేయాలనుకుంటున్నారో అప్పుడు సెట్ యూజ్ చేస్తారు. ఇంకా వేరే ఏ టైంలో కూడా సెట్ యూజ్ చేయరు. ఎందుకంటే సెట్ని మనం ఫర్ లూపింగ్ చేయలేమనమాట. తర్వాత డేటాని కరెక్ట్గా యాక్సెస్ చేయలేము. మ్యాప్ అండ్ లిస్ట్ ఉందనుకోండి, డేటా యాక్సెస్ చేయొచ్చు. ఏది లిస్ట్ అయితేనేమో విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండెక్స్, మ్యాప్ అయితేనేమో విత్ ద హెల్ప్ ఆఫ్ కీ ఇలా యాక్సెస్ చేస్తాం. బట్ సెట్ లోపల డేటాని యాక్సెస్ చేయలేము. అందుకే అది చాలా రిస్ట్రిక్టెడ్ వేలో ఎప్పుడైతే డూప్లికేట్ వాల్యూస్ వద్దు, నాకు ఓన్లీ యూనిక్ వాల్యూస్ మాత్రమే నేను స్టోర్ చేయాలి అనుకుంటున్నా అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ సెట్ని యూజ్ చేస్తాం. అండ్ ట్రిగ్గర్ రాసే టైంలో ఫస్ట్ లైనే మనం సెట్తో రాస్తాం. గుర్తుంచుకోండి, నేను చూపిస్తాను కూడా. ట్రిగ్గర్ ఎప్పుడు రాసినా ఫస్ట్ లైన్ స్టార్ట్ అవ్వడమే సెట్తో స్టార్ట్ అవుతుంది. అండ్ దెన్ ఫర్ లూప్కి వెళ్ళుద్ది, అండ్ దెన్ డేటా రిట్రీవల్, అండ్ దెన్ డేటా మ్యాపింగ్, కదా కావాల్సిన లాజిక్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ఏదైతే ఈ కంటైన్స్, సైజ్ అండ్ ఈజ్ ఎంప్టీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అక్కడ కూడా యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఒకసారి ఈ పాయింట్స్ అన్నిటిని, ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని మనం కంబైన్ చేస్తే ఫస్ట్ డేటా టైప్స్, ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయి కదా, లిస్ట్, సెట్, మ్యాప్ కలెక్షన్ డేటా టైప్స్. అండ్ దెన్ ఆపరేటర్స్, ఆర్థమెటికల్ ఆపరేటర్స్ అయ్యి ఉండొచ్చు. అవి ఎందుకు? ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయడానికి. కంపారిజన్ ఆపరేటర్స్, మీరు కంపేర్ చేయడానికి. రైట్?
కండిషనల్ స్టేట్మెంట్స్, ఇఫ్ కండిషన్ చెక్ చేయడానికి. అండ్ దెన్ లాజికల్ ఆపరేటర్స్. ఇవేంటి? ఒక మల్టిపుల్ కండిషన్స్ చెక్, ట్రూ ఆర్ ఫాల్స్ అని చెక్ చేయడానికి లాజికల్ ఆపరేటర్స్. ఈ 5 థింగ్స్ మీరు కంబైన్ చేస్తే ఒక ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోద్ది. ఇంతకు మించి ఎక్స్‌ట్రా మనం ఏం యూజ్ చేయము. లైక్ డేటా రిట్రీవల్ ఒకటి పెండింగ్ ఉంటది. బట్ ఇవి కాకుండా ఎక్స్‌ట్రా మీరు ఏం యూజ్ చేయరనమాట. కంప్లీట్‌లీ ఇదే. ఇదొకటి లూప్స్ అనేది. ఈ లూప్స్ ఇవ్వగలొద్దు. లూప్స్ అనేది. ఈ 6 కాన్సెప్ట్స్, డేటా టైప్స్, రైట్? ఆర్థమెటికల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, కండిషనల్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ లూప్స్. ఈ 6 కాన్సెప్ట్స్ మీకు క్లారిటీ వస్తే ఏ ప్రోగ్రామ్ అయినా చేయొచ్చు. ఈవెన్ నేను ట్రిగ్గర్ రాసిన, సపోజ్ మనం ట్రిగ్గర్ ఒక 25, 30 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తాం. ఈవెన్ దో 35, 40 లైన్స్, 50 లైన్స్ మీరు కోడ్ రాసినా ఇవే యూజ్ అవుతాయి. ఇప్పుడు ఈవెన్ మీరు చూస్తున్న ఏఐ బ్యాకెండ్ కూడా, ఏఐ ఏదైతే ఉందో ఆ ఏఐలో కూడా ఇలాంటి స్ట్రక్చర్ యూజ్ చేసి వాళ్ళు బిల్డ్ చేశారు. రైట్? ఈ 6 కాన్సెప్ట్స్ ఫండమెంటల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇవి వస్తే మీరు ఏ ప్రోగ్రామింగ్ అని చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ మీరు జావా స్క్రిప్ట్‌కి వెళ్ళండి. అక్కడ డేటా టైప్స్ ఉంటాయి. అక్కడ కండిషనల్ స్టేట్మెంట్స్, అక్కడ లూప్స్ ఉంటాయి. అక్కడ అర్థమెటికల్ ఆపరేటర్స్ ఉంటాయి. లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయి. కంపారిజన్ ఆపరేటర్స్ ఉంటాయి. సేమ్ ఇంకా జావాలోకెళ్ళినా, సి ప్లస్ ప్లస్‌లోకెళ్ళినా, స్విఫ్ట్ ఎళ్ళినా, రియాక్ట్ నేటివ్, రియాక్ట్ ఇలా ఎక్కడికెళ్ళినా. సో, ఈ 6 కాన్సెప్ట్స్ మీకు క్లియర్ అయితే మీరు ట్రిగ్గర్ రాసే టైంలో ఏమి ఇబ్బంది ఉండదు. సో, ఈ 6 కాన్సెప్ట్స్‌ని మనం ఒక దగ్గర కంబైన్ చేసి ఒక ప్రోగ్రామ్ రాస్తాం కదా! అదే ఒక ఒరిజినల్ ప్రోగ్రామింగ్, లైక్ కంప్లీట్ లాజిక్ అనేది. సో, ఇవన్నిటిని యూజ్ చేస్తాం. ఒక సినారియో చెప్తా. మనం ప్రీవియస్‌గా చేసాం. అకౌంట్ అప్డేట్ అయినప్పుడు కాంటాక్ట్‌ని అప్డేట్ చేయాలి. దీనికోసం మనము ఫ్లో రాసాం. ఇది ఆఫ్టర్ ఫ్లో రాసాం. అక్కడ మనం ఏం స్టెప్స్ పెర్ఫార్మ్ చేసాం? ఫస్ట్ థింగ్, ఆ అకౌంట్ రిలేటెడ్ కాంటాక్ట్స్‌ని రిట్రీవల్ చేసాం. రైట్? సో, ఇక్కడ డేటా రిట్రీవల్ చేయడానికి మనకు ఎస్ఓక్యూఎల్ అని ఒకటుంటుంది. అది నేర్చుకుంటాం. బట్ స్టెప్స్ వైస్ మాట్లాడుకుందాం. ట్రిగ్గర్‌లో ఎలా అవుతుందంటే ఫస్ట్ మనం అకౌంట్ ఐడీని స్టోర్ చేయాల్సుంటుంది. రైట్? ఆ అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ అకౌంట్‌లో ఉన్న ఐడీని. ఎందుకంటే అకౌంట్ ఐడీ బేస్ చేసే మనం కాంటాక్ట్స్ డేటా రిట్రీవల్ చేస్తాం. సో, అకౌంట్ ఐడీని స్టోర్ చేయడానికి మనం సెట్ యూజ్ చేస్తాం. డేటా టైప్. మనం వన్స్ అకౌంట్ ఐడీ స్టోర్ చేసిన తర్వాత డేటా రిట్రీవల్ చేస్తాం. డేటా రిట్రీవల్ అయిన తర్వాత లూపింగ్ చేస్తాం. ఎందుకంటే మనకొచ్చిన డేటా కాంటాక్ట్స్ అనేది మోర్ థాన్ 1 రికార్డ్ ఉంది. సో, లూపింగ్ చేయాల్సిందే. సో, లూప్ చేస్తాం. ఒకవేళ కండిషన్ చెక్ చేయాలనుకుంటే ఇఫ్ కండిషన్. ఈ కండిషన్ చెక్ చేసే టైంలోనే కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ ఇక్కడనే వస్తాయి. ఇంకా వేరే ప్లేసెస్‌లో యూజ్ అవ్వవు. ఎప్పుడైతే ఇఫ్, ఎల్స్ ఇఫ్ యూజ్ చేస్తారో అక్కడనే కంపారిజన్ అండ్ కండిషనల్ ఇవి యూజ్ అవుతాయి. సో, ఒకవేళ కండిషన్ చెక్ చేస్తే ఇఫ్ కండిషన్ అండ్ ఇఫ్ లోపల వాటెవర్ కంపారిజన్ ఆపరేటర్స్ ఉన్నాయో ఈక్వల్స్ టు, లెస్ థాన్, గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు, అండ్, ఆర్, నాట్ ఈక్వల్స్ టు ఇవన్నీ వచ్చేస్తాయి. అండ్ ఇన్‌సైడ్ దట్ మనం ఏం చేస్తాం? డేటా అసైన్ చేస్తాం. మేబీ డేటా అసైన్ చేసే ముందు ఏదైనా మ్యాథమెటికల్ ఆపరేషన్. మ్యాథమెటికల్ ఆపరేషన్ ఎలా పెర్ఫార్మ్ అవుద్ది? విత్ ద హెల్ప్ ఆఫ్ అర్థమెటికల్ ఆపరేటర్స్. రైట్? సో, ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ మనం చేసేది. రేపు ఫర్దర్‌గా ఎళ్ళినప్పుడు కూడా ఇదే ప్రోగ్రామ్ చేస్తాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం డేటా టైప్స్ యూజ్ చేసాం. విచ్ మీన్స్ సెట్ యూజ్ చేసాం. అండ్ సమ్ ఇంటీజర్స్ యూజ్ చేయొచ్చు. అండ్ దెన్ ఇఫ్ కండిషన్, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, ఫర్ లూప్స్. ఇవి మనం ఇప్పుడు మాట్లాడుకున్నవి. సో, వీటన్నిటిని ఈ పాయింట్స్ అన్నిటిని, ఈ డాట్స్ అన్నిటిని కనెక్షన్ చేస్తూ ఎళ్తే మీకు ట్రిగ్గర్ కూడా అయిపోతుంది. సో, ఇఫ్ కండిషన్స్ ఎలా యూజ్ చేయాలి? ట్రిగ్గర్ లైక్ ఈ ఫర్ లూప్స్ ఎలా యూజ్ చేయాలి? కండిషనల్ స్టేట్మెంట్స్ ఎలా రాయాలి? ఇవి మీకు క్లారిటీ వస్తే ఈజీ అయిపోతుందన్నమాట. అదొక్కటే ఇష్యూ ఉంటుంది. రిమైనింగ్ ఇంకా పెద్దగా అయితే ఇబ్బంది ఉండదు. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నేను సైజ్ చెక్ చేయాలనుకుంటున్నా. అగైన్ సేమ్ మనకు సైజ్ ఉంది కదా! సో, సైజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ వాటెవర్ ఆ కండిషన్ ఉందో ఆ కండిషన్ మీరు చెక్ చేయొచ్చు. ఏదైనా పర్లేదు. సో, ఇలా మనకు కావాల్సిన ఈ ఫండమెంటల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్‌లో ఇంకొక్కటే ఒక కాన్సెప్ట్ ఉంది. అదే ఫర్ లూప్స్. మోస్ట్‌లీ అది టుమారో అయిపోద్ది. అది అవ్వగానే మనం ఏం చేస్తామంటే ఎస్ఓక్యూఎల్‌కెళ్ళిపోతాం. వన్స్ ఎస్ఓక్యూఎల్ లైక్ క్లియర్ అయింది అంటే మనం ట్రిగ్గర్స్ రాసేస్తాం. సో, ఈలోపు ఇంకా మీకు ఒకవేళ టైమ్ ఉంటే ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేయండి. ఎందుకంటే అక్కడ మీరు స్టెప్స్ ఏం పెర్ఫార్మ్ చేస్తున్నారు? డేటా రిట్రీవల్, ఫర్ లూపింగ్, డేటా అసైన్‌మెంట్, డేటా అప్డేట్. ఆ స్టెప్స్ మీరు క్లారిటీగా తెలుసుకోండి. ఓకే.
ఏ సినారియోలో ఏ స్టెప్స్ పర్ఫార్మ్ చేస్తున్నాం, ఫస్ట్ స్టెప్ ఏంటి, సెకండ్ స్టెప్ ఏంటి, డేటా ఎలా రిట్రీవల్ చేస్తున్నారు ఏంటి, ఇవి మీకు క్లారిటీ వస్తే ప్రోగ్రామింగ్ చేసే టైంలో కూడా అదే స్టెప్స్ మనం ఫాలో అయిపోతాం. డిఫరెన్సియేషనే లేదు అసలు. సేమ్ అదే లాజిక్, ఎవ్రీథింగ్ అదే. ఇక్కడ మనం కోడింగ్ చేస్తాం, అక్కడ మనం కోడింగ్ చేయలేదన్నమాట. అందుకే మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేయండి. 1 ఆర్ 2 డేస్ టైం ఉంది ఈ లోపు, సో దట్ మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ ఇవ్వాలి లైక్ ఈ 3-4 డేస్ నుంచి నేను టాస్క్లు ఎందుకు ఇవ్వట్లేదంటే, ఇక్కడ మీరు జస్ట్ డిస్కషన్ చేసిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. సో సేమ్ లిస్ట్లు ఎలా అయితే ప్రీవియస్గా క్రియేషన్ చేశారో, ఇవాళనే ఆ లిస్ట్లను యూజ్ చేసుకోండి. ఆ ప్రిమిటివ్ డేటా టైప్స్ని యూజ్ చేసి కంపారిజన్ చేయండి, ఆటోమేటికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయండి, కండిషనల్ యూజ్ చేయండి, లాజికల్ యూజ్ చేయండి. ఈ ఆపరేటర్స్ అన్ని యూజ్ చేసి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఏది ఎప్పుడు యూజ్ అవుతుంది, ఏది ఎక్కడ యూజ్ చేయాలి ఏంటి అనేసి ఒక బేసిక్, లైక్ కంప్లీట్ అండర్స్టాండింగ్ అని కాదు, బేసిక్ ఐడియా వచ్చినా పర్లేదు. తర్వాత మనకి వెళ్తూ వెళ్తూ ఎవ్రీథింగ్ క్లియర్ అయిపోతుంది అనమాట. క్లియర్? క్లియరే బ్రో. బట్ అదే సింటాక్స్ రాయడానికి కొద్దిగా కష్టం ఉంటుంది బ్రో ఒక్కొక్కసారి. డెఫినెట్లీ. అదేంటంటే ఇంకా మనం కోడ్ రాస్తూ 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 డైలీ ప్రాక్టీస్ చేస్తేనే అలవాటు అవుద్ది. యాహ్! ఓకే బ్రో. అదొక్కటే కొద్దిగా అయితుంది. ఇంకా ప్రోగ్రామింగ్ వెళ్ళిన తర్వాత మీకు క్లియర్ అయిపోద్ది బ్రో. అంటే లైక్ ఏంటంటే అక్కడ మీరు ఒక స్ట్రక్చర్‌లో కోడ్ రాస్తూ వెళ్తుంటారు కదా! అప్పుడు ఈజీ అయిపోద్ది. ఇప్పుడేంటంటే మీరు ఒక స్ట్రక్చర్‌లో ఏం ప్రాక్టీస్ చేయాలో ఏంటి అని తెలియక ఒక స్ట్రక్చర్ లేదు. అదే మనం ట్రిగ్గర్ రాసే టైంలో ఏంటంటే మనకు ఒక స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి ఎక్కడ ఏది ఎగ్జిక్యూట్ ఎండ్ అవుతుంది, ఎక్కడి నుంచి మళ్ళీ ఇంకోటి స్టార్ట్ అవుతుంది అనేది అక్కడ మీకు క్లియర్ అండర్‌స్టాండింగ్ వస్తుంది. ఓకే. ఓకే బ్రో. సో ఫోకస్ చేయండి. ఆఫ్టర్ ట్రిగ్గర్స్ మళ్ళీ ట్రై చేయండి. రివైజ్ చేయండి. ఒక 2 డేస్ టైం ఉంది మనకు స్టార్ట్ అవ్వడానికి. ఎందుకంటే రేపు అండ్ ఎల్లుండి అటు ఇటుగా 1 ఆర్ 2 డేస్ ఆర్ 3 డేస్ మ్యాక్స్ ఎస్ఓక్యూఎల్. అదయింది అంటే మనం దాంట్లోకెళ్ళిపోతాం. చలో. ఓకే. ఓకే. ఫైన్. థాంక్ యూ.